నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొరియన్ డ్రామాలు తనకు చాలా ఇష్టమని అనేక సందర్భాల్లో వెల్లడించారు. ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంగా ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కే డ్రామాల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. అది నిజంగా సరదాగా ఉంటుంది. అయితే వాళ్ళు తీసుకువచ్చే కథ నాకు నచ్చాలి. తెరపై కనిపించే పాత్రల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. కాబట్టి నాకు పూర్తిగా నచ్చిన ప్రాజెక్ట్నే చేస్తాను అని రష్మిక చెప్పారు. కోవిడ్ లాక్డౌన్ విషయంలో తాను కే డ్రామాలు చూడడం మొదలుపెట్టానని, ఒక్కో సిరీస్లో 16 ఎపిసోడ్లు ఉండడంతో వాటిని చూసేందుకు అప్పట్లో సమయం దొరికిందని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే సినిమాల విషయానికి వస్తే రష్మిక ఇటీవల విడుదలైన హర్రర్ కామెడీ చిత్రం దామాతో విజయాన్ని అందుకున్నారు. ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్దికీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బేడియా, స్త్రీ, మూంజా వంటి హర్రర్ కామెడీ యూనివర్స్లో భాగంగా వచ్చింది. ఇందులో రష్మిక వ్యాంపైర్ పాత్రలో ఆకట్టుకున్నారు. రష్మిక నటించిన తాజా తెలుగు చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ఈ నెల 7న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ప్రస్తుతం రష్మిక కాక్టైల్ 2, మైసా వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.